భారత్ ఎలక్ట్రానిక్ కంపెనీ లిమిటెడ్ ఇది ఒక సెంట్రల్ గవర్నమెంట్ కంపెనీ. ఇందులో 2 క్యాడర్లో పోస్టులు అనేది జాబ్ నోటిఫికేషన్ విడుదలైనది. ఒకటి వచ్చి ఈఏటి, ఇంకోటి టెక్నికల్ సి. సో ఇంజనీరింగ్ అసిస్టెంట్ ట్రైనర్ క్వాలిఫికేషన్ కావాల్సినది 3 years డిప్లొమా ఇన్ ఇంజనీరింగ్. దీంట్లో వచ్చేసి ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్ కమ్యూనికేషన్స్ 06 పోస్ట్, మెకానికల్ 08 పోస్ట్, ఎలక్ట్రికల్ 01 పోస్ట్. టెక్నికల్ సి దీనికి అర్హత ఎస్ఎస్ఎల్సి ప్లస్ ఇంటర్ ప్లస్ 1 year అపెండిక్స్ ఆర్ ఎస్ఎస్ఎల్సి ప్లస్ 3 year నేషనల్ అపెండిక్స్ కోర్స్ సర్టిఫికేట్ రిలేటెడ్ ట్రేడ్స్. సో ఇందులో ట్రేడ్స్ వచ్చి ఫిట్టర్ 04, ఎలక్ట్రీషియన్ 07, మెషినిస్ట్ 02, ఎలక్ట్రికల్ 02. సో ఫస్ట్ వీటికి శాలరీస్ వచ్చేసి ఇంజనీర్ ఈఏటీకి వచ్చేసి శాలరీ 24,500 నుండి 90,000 వరకు ఉండను. సో టెక్నికల్ సి క్యాడర్కి శాలరీ వచ్చేసి 21,500 నుండి 82,000 ఉండను. సో వీటికి అర్హత ఏజ్ వచ్చేసి ఇంజనీర్ ఈఏటీకి 28 సంవత్సరాలు, టెక్నీషియన్ సికి వచ్చి 28 సంవత్సరాలు. సో వీరి ఏజ్ రిలాక్సేషన్ వచ్చేసి వీటికి బీసీకి 3 years, ఎస్సీ ఎస్టీకి 5 years, పీడబ్ల్యూడీకి 10 years. కావాల్సిన ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్ ఇంజనీరింగ్ అసిస్టెంట్కి డిప్లొమా ఇన్ ఇంజనీరింగ్ అండ్ టెక్నీషియన్ సికి ఎస్ఎస్సి ప్లస్ ఇంటర్ కావాలను. సో మెథడ్ ఆఫ్ సెలక్షన్స్ వచ్చేసి మొత్తం కూడా కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ మీద ఎగ్జామ్ కండక్ట్ చేస్తారు. 150 మార్కులకి. పార్ట్ 1 వచ్చి జనరల్ యాప్టిట్యూడ్ 50 marks, పార్ట్ 2 టెక్నికల్ యాప్టిట్యూడ్ 100 marks. సో అప్లికేషన్ ఫీజు వచ్చేసి జనరల్, ఓబీసీ, ఈడబ్ల్యూసీకి ₹500 ప్లస్ 18% జిఎస్టీ. సో టోటల్ వచ్చి 590. ఎస్సీ ఎస్టీకి ఫ్రీ. సో ది అప్లికేషన్స్ లాస్ట్ డేట్ వచ్చేసి 29/10/2025.